అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో ఒక సూపర్ టేస్టీ అయిన కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలామందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది, కానీ అందులో ఉండే జిగురుతనం వల్ల తినడానికి ఇష్టపడరు కదా. ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ఈ కర్రీని చేసి చూడండి. జిగురు ఏమీ లేకుండా టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదండి, ఈ కర్రీని వైట్ రైస్లో అయినా, చపాతీల్లో అయినా, జొన్న రొట్టెలో అయినా, ఆఖరికి బిర్యానీలో వేసుకొని తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన బెండకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలండి. మనం ఇక్కడ సపరేట్గా బెండకాయలను వేస్తున్నాం కాబట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ మాత్రం సరిపోతుందండి. మిగతా ఆయిల్ని తర్వాత యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు అన్నిటినీ వేశాక ఈ బెండకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో బెండకాయ ముక్కల్ని వేశాక లైట్గా అటు ఇటు కలుపుకోండి. ఎక్కువగా కలిపామనుకోండి బెండకాయల నుంచి జిగురు అనేది బయటికి వచ్చి మనకు టేస్ట్ కూడా అంతగా బాగుండదండి. అంతేకాదండి, ఈ బెండకాయలను ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా కూడా కలపకూడదండి, మూత కూడా పెట్టకూడదండి. ఆయిల్లోనే ఇవి వేగేంత వరకు సిమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంతేకాదండి, ఇలా బెండకాయలను ముందుగానే సపరేట్గా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ అంతా జిగురుగా ఉండకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, మనకు బెండకాయలు అనేవి వేగిపోయాయండి. ఇప్పుడు ఈ బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే కడాయిలో మళ్ళీ 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను, అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపునంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పోపు అంతా మనకు మంచిగా వేగిన తర్వాత 1 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే టేస్ట్ కోసం 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ మనకు కొద్దిగా వేగినట్టు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకుని, అలాగే 1 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్లలో మంచిగా కలిసిపెట్టేట్టు అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి, అలాగే ఆనియన్స్ కూడా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోయి రంగు కూడా మారాయి కదండి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టమాటోలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లలో వేసుకోవాలండి. మనం వేసుకున్న టమాటో కూడా ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు ఈ టమాటోలను మగ్గించుకోవాలండి. సో ఈ బెండకాయ కర్రీలో నేను పెరుగును వేయబోతున్నానండి. అందుకోసం 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలండి. ఈ పెరుగులో రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఈ స్పైసెస్ అన్ని పెరుగులో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. అంటే పెరుగులో మనకు ఉండలేమి లేకుండా ఉండాలి, అలాగే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పెరుగులో బాగా కలిసిపోయేటట్టు అంతా మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెరుగును మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ కలుపుకున్న పెరుగును డైరెక్ట్గా కర్రీలో వేసుకోవాలండి. సో మనకి ఈలోపు టమాటోలు కూడా మగ్గి ఉంటాయి కాబట్టి ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మనం వేసుకున్న టమాటో కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు టమాటో ఆనియన్స్లలో బాగా కలిసిపెట్టేట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కర్రీని మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ సిమ్లోనే ఉంచి ఈ కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. సేపు తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా కుక్ అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి అడుగు నుంచి అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇలా కర్రీని అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బెండకాయలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ బెండకాయ ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసిన బెండకాయ ముక్కలు కూడా కర్రీలో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకుందామండి. కర్రీని అంతా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ కర్రీని ఒక 3 నిమిషాలు కుక్ అవ్వనిద్దామండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కర్రీని అడుగు నుంచి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. కర్రీని అంతా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఈ కర్రీలో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో చిన్న గ్లాసు వాటర్ సరిపోతాయండి. ఆల్రెడీ మనకు బెండకాయలు ఫ్రై అయిపోయాయి, అలాగే టమాటో ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి చిన్న గ్లాసు వాటర్ సరిపోతుందండి. వాటర్ వేసాక మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ అవ్వనిద్దామండి.
కాసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి కర్రీ అంతా దగ్గరగా ఉడికిపోయింది కదా, మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చివరిగా ఇందులో కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనం వేసుకున్న కొత్తిమీర కూడా కర్రీలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీని అందులోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని రెడీ అయిపోయిన కర్రీని అందులో వేసేసుకుందామండి. కర్రీని మొత్తం సర్వింగ్ బౌల్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అండి. ఇంట్లో ఎప్పుడైనా బెండకాయలు ఉన్నప్పుడు కాస్త డిఫరెంట్గా కర్రీని చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఈ వీడియోని చూసి కర్రీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.